హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఈవినింగ్ సూపర్ స్నాక్ అయితే చేశాను. మరమరాలతో వడలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి అనమాట. నేను ఫస్ట్ టైం చేశాను, ఎక్సలెంట్గా వచ్చాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఒక 2 కప్స్ అయితే మరమరాలు తీసుకొని దానిలో వాటర్ యాడ్ చేసేసి 3 సెకండ్స్ అలా పక్కన పెట్టేశాను. 3 సెకండ్స్ చూసారు కదా, వాటర్ పోసేసి అట్లా పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని మొత్తం వాటర్ మునిగేంతవరకు, మరమరాలు అంటారు, లేదంటే బొరుగులు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, అవి నా 3 సెకండ్స్ అయిపోయేలోపు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి. దానిలోకి నేను సాల్ట్, కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం, శనగపిండి ఒక 2 స్పూన్స్ ఉంటుందన్నమాట. ఒక 2 స్పూన్స్ శనగపిండి, ధనియాల పౌడర్, శనగపిండి, ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి. బయట నుంచి తెప్పించాను అనమాట ప్యాకెట్. గరం మసాలా యాడ్ చేశాను. బియ్యం పిండి, ఇంట్లో నాకు బియ్యం పిండి అయితే ప్యాకెట్ తీసుకుంటాను నేను. ఆ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తాను. బియ్యం పిండి అయితే ఒక 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసేసుకొని మొత్తం దానిలో యాడ్ చేసుకొని, ఇవి వాటర్ మొత్తం పిండేయాలన్నమాట. ఎంత వాటర్ తక్కువ ఉంటే అంత ఆయిల్ తక్కువ పీలుస్తుంది అనమాట. చూసారు కదా, వాటర్ మొత్తం శుభ్రంగా పిండేసేయాలి. పిండి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గరం మసాలా, ధనియాల పౌడరు, బియ్యం పిండి, శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను కదా, వాటితో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తానికి మిక్స్ అవ్వాలన్నమాట. అంతా శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ముద్ద అవుతుంది. కొంచెం వాటర్ వస్తే సరిపోతుంది. నాకైతే కొంచెం యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోవాలన్నమాట. చిన్న వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవటమేనండి. ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. నేను అసలు అట్లా అనుకోలేదు ఉంటాయని కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, మొత్తం శుభ్రంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంక వీటిని నేను చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుంటాను. చూసారు కదా, చిన్న చిన్న వడల్లాగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. లోపల ఉడకకుండా ఉండటం అంటే ఇంపాసిబుల్ అనమాట. శుభ్రంగా మొత్తం కుక్ అయ్యిద్ది, లోపల బయట మొత్తం కుక్ అవుతుంది అనమాట. చూసాను, నేను వడలు మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. అవి ప్రిపేర్ అయ్యేసరికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పక్కన పెట్టాను. ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయింది. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడలు వేయాలి. చూసారా, వడలు దానిలో వేసేసాను. 2 వైపులా ఇప్పుడు శుభ్రంగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వడలు కాల్చుకోవాలి. చూసారా, చూస్తుంటే క్రిస్పీగా, పైన అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీ అనమాట. ఒకసారి మీరు